ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 17 వచనాల వరకు ధ్యానించుకుందాం. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకును ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. నా సంపదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని రాగా, ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు చాలా అమూల్యమైన సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉందంటే, లోకంలో ఉన్న వ్యక్తుల యొక్క మనస్తత్వాలు వారంతటా వారే నీతిమంతులని, నేను చాలా మంచివాడును, నేను ఇతరులాంటి వాడిని కానని చెప్పి స్వనీతి స్థాపించాలి. నేను చాలా మంచోడిని, నేను ఎవరిలాగా నేను అన్యాయస్తుడిని, దుర్మార్గుడిని కాను అని చాలామంది తమ గురించే గొప్పలు చెప్పుకొని తగ్గింపు స్వభావం ఉండదు. దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించే జీవితం ఉండదు. కానీ తమలో తాము నీతిమంతులమని చెప్పుకొనుచు గర్వించే వ్యక్తులకు ప్రభు ఇచ్చిన ఉపమానం. ఈ ఉపమానములో ఒక 2 వ్యక్తుల గురించి ప్రభువారు తెలియచేస్తున్నారు. వారిద్దరు ఎవరు అనగా, ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. ఈ పరిసయ్యుడు తను ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు నేరుగా ఆయన దేవాలయం లోపలికి వెళ్ళి దేవాలయం ముందర అనగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఆయన తన పదజాలలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో చూడండి. నేను జోరులను, అన్యాయస్తుడును, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందున నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అంటే దేవునికి తను ఒక నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు. అయ్యా, ఇతరుల వల్లే నేను చోరులు కానీ, జారులు కానీ, ఇతర మనుషుల వలె కానీ లేను. అంతేకాదు, చర్చి లోపలికి రాకుండా బయట ఉన్నాడే,
ఆ సుంకరి వలె కూడా నిన్ను లేనందుకు నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నా పరిస్థితి ఎంత హానరబుల్గా ఉందో అని ప్రభుకు తన గురించి తాను గొప్పగా ఎంచి తను చెప్పుకుంటున్నాడు. అంతేకాదు తను ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తాడట. తన సంపదనంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాడట. తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. అయ్యా, నేను నీకు ఉపవాసము చేస్తున్నాను, అంతేకాదు 10వ వంతు కూడా ఇస్తున్నాను. సోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వెళ్ళి నీ గొప్పతనాలు చెప్పుకుంటే ఆ గొప్ప దేవుడు అది వినడానికి ఆయనకి ఇష్టము లేదు. నువ్వు ఏమై ఉన్నావో అది నువ్వు చెప్పడం కాదు. ప్రభువా అని ప్రభుకు ప్రార్థించే విధానాల్లో ఎలా నువ్వు ప్రార్థన చేయాలో, ఏ విధముగా నువ్వు నీ జీవితాన్ని ప్రభుకు కనుపరుచుకోవాలో అది ప్రభు నీ నుండి కోరుతున్నాడు. అయితే ఇక మనం గమనిద్దాం. ఆ 2వ వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సుంకరి అయితే దూరంగా నిలబడి, అంటే ఆలయములో ప్రవేశించే ఆ ధైర్యము చాలక దూరం నుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యముగా ప్రార్థన చేయడానికి కూడా ధైర్యం చాలక, కనులెత్తడానికైనా ధైర్యం చాలక, తన గుండె బాదుకొని రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలుకుతున్నాడు. అయ్యా, నీ వైపు చూడడానికి కూడా నాకు శక్తి చాలట్లేదు. నీ మందిరము లోపల ప్రవేశించడానికి కూడా నాకు శక్తి చాలట్లేదు. అయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా అని సుంకరి తను మొరపెడుతూ ప్రార్థిస్తున్నాడు. ఇతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభువారు ఈ 2 వ్యక్తుల గురించి ఆ మనుషుల ముందర, పరిచయుల ముందర ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ 2 వ్యక్తులు దేవుని దగ్గరికి ప్రార్థనకి వెళ్ళారు కదా, మరి చర్చ్ లోపలికి వెళ్ళి ధైర్యంగా ఇది మా చర్చే, ఇదంతా మాదే, ఇదంతా మేమిచ్చిందే, మేం చేసిందే అని తనకు తాను గర్వించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థన ఆయన విన్నాడా? లేకపోతే అయ్యో నేను పాపిని ప్రభువా, నీ ఎదుట సరిగా నేను నిలబడలేనయ్యా, నీ వైపున కన్నులెత్తి చూడలేనయ్యా, నీ వైపున చేతులు కూడా చాపలేనయ్యా అని దూరము నుండి దేవాలయం బయట ఆ సుంకరి చాలా బాధతో మొరపెడుతున్నాడు, చాలా దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన వింటాడా? ఇక్కడ చూస్తే యేసే అంటున్నాడు, ఈ సుంకరియే నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. మరి పరిసయ్యుడు ఆయన నీతిమంతుడని తనకు తాను చెప్పుకొనినందుకు దేవుడు ఆయన ప్రార్థన తృణీకరించాడు, నిరాకరించాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దైవజనుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకుంటున్నారా? లేకపోతే హెచ్చించుకొని మాట్లాడుకుంటున్నారా? దేవుని యొక్క సన్నిధి, దేవుని కనుదృష్టి నిన్ను గమనిస్తుంది. దేవుడు అంగీకరించే విధముగా నువ్వు ఉంటేనే నువ్వు అంగీకరించబడతావు తప్ప నీ నీతి, నీ గొప్పతనము, నీ యొక్క శక్తిని దేవుని ఎదుట చూపించుకోవాలి అనే భావన కనుక కలిగి ఉంటే నువ్వు దేవునికి అక్కరలేదు, నువ్వు దేవునికి ఏమాత్రం అవసరము లేదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్య ప్రకారంగా లేవు, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించడము లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే హెచ్చించుకుంటున్నాడో దేవుడు వాడికి తగ్గించేస్తాడు, ఎవరైతే తగ్గించుకుంటున్నాడో దేవుడు వానికే
హెచ్చిస్తాడని వాక్యం ఈరోజు బోధిస్తుంది. యేసయ్య మాటలు మనం చూసినప్పుడు చాలామంది పిల్లలు మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముట్టాలని ఆ ఆశతో యేసు ప్రభు దగ్గరికి చాలామందిని తీసుకొస్తున్నారు. అప్పుడు తన శిష్యులు చూసి, ఈ పిల్లల గుంపు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తుందో మనకు తెలుసు కదా, పిల్లలు అందరినీ తోసి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడతారు. ఆ విధంగా ఉన్నటువంటి పిల్లల్ని శిష్యులేమో అడ్డగించి వారికి తీసుకురాకండి, దగ్గరికి రాకండి అని చెప్పి వారికి గద్దించడం ప్రారంభించారు. గద్దించినప్పుడు శిష్యులు ఆ గద్దింపును యేసు ప్రభు చూశాడు. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వాని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న పిల్లలు వేగిరపడి చూడాలి, చెందాలి అని ఆశపడతారు. వారు నిష్కళంక మనస్సుతో దైవ సన్నిధి వెతుక్కుంటూ వస్తారు. వారికి ఆటంకపరచవద్దు. ఆవశ్యకంగా దేవుని రాజ్యము ఇలాంటి చిన్న పిల్లలదే అని ప్రభు వారు తెలియజేశారు. సో ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు వారు చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. చాలామంది పెద్దలయ్యారు కదా, వారు మన పిలువనిదే మేము ఎందుకు వెళ్ళాలి, వారు చెప్పనిది మనం ఎందుకు చేయాలి అనే భావన కలిగి ఉంటారు. యేసయ్య అంటాడు, చిన్న పిల్లల స్వభావము అంటే ఎంత కోపతాపాలున్నా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పరుగులెత్తుకుండి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో ఎటువంటి కార్యములున్నా ముందుగా నేనే చేయాలని నువ్వు వేగిరపడాలి. గుండెల్లో మనుషుల్లో కోపతాపాలు పెట్టుకొని మేము పెద్దవాళ్ళం కదా, మేము లేకుండా ఎలా చేస్తారో, మేము వదిలేస్తే వారు ఏ విధంగా చేస్తారని ప్రభుతో నువ్వు పందెం వేస్తున్నావా బిడ్డ? తప్పు. అలా చేయడం ద్వారా పోయేది మనమే, దేవునికి ఏమి నష్టం కలగదు. కానీ ఆయన మనకి విడిచిపెడితే అనేక నష్టాల్లోనికి మనం వెళ్ళిపోతాం. చిన్నపిల్లల సమస్తాన్ని మరిచి ప్రభు దగ్గరికి ముందుకు రావాలి. ముందుకు వచ్చి దేవుని పని చేయాలి, దేవుని కొరకు పరుగులెత్తాలి. చిన్నపిల్లలు మాయ మర్మము లేనివారు. అందుకే చిన్న బిడ్డల్లాంటి స్వభావం కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభువారు తెలియచేశారు. అలాంటి చిన్న బిడ్డల్లాంటి మనస్సు మాకు దయచే ప్రభు అని దేవునికి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చిన్న బిడ్డలాంటి స్వభావము కలిగి ఉంటేనే కానీ మీ రాజ్యంలో మేము ప్రవేశించలేమని ఈరోజు వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. ప్రభువా, మా స్వనీతి స్థాపించి మేమే గొప్పవాళ్ళన్న హెచ్చింపు స్వభావం ఉంటే మేము తృణీకరించబడతాం, తగ్గింపు స్వభావం ఉంటే అంగీకరించబడతామన్న ఒక చక్కటి నీతి బోధ మాకు మీరు బోధించారు. ఈ మాటలు మా జీవితాలకు దీవెనకరంగా ఉంచి మీ మహిమ కొరకు మీరు అంగీకరించి విడలుగా జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.